హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ సీజన్ స్పెషల్ తాటిగారెలండి. ఇవి మనకి మంచిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలానే పైన పగుళ్ళు రాకుండా నేను చెప్పే కొలతలతో చేస్తే మంచిగా వస్తాయండి. సో మనం దీనికి కావాల్సింది ముందు ఒక తాటిపండు తీసుకుందాం. దాన్ని మంచిగా బీట్ చేసుకుంటూ పైన ఉన్న తొక్కని మొత్తం రిమూవ్ చేసేయండి. ఇది రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే మంచిగా నీట్గా రిమూవ్ చేసుకోండి. ఈనెలు అవి లేకుండా మంచిగా రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ తురిమే దాంతో తురుముకోండి. ఇలా తురుముకునేటప్పుడు ఏంటంటే మనకి మెత్తగా గుజ్జు ఉన్నది పల్ప్ మొత్తం బ్యాక్ సైడ్ కలెక్ట్ అవుతుంది. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్మా రవ్వ, అలానే ఉప్పు, యాలకల పొడి, బెల్లం, అదే సూజీ రవ్వ అంటాం కదండి మనం, అదే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే గుజ్జుని మొత్తం తీసుకున్న తర్వాత మెజర్ చేసుకుందాం. ఫస్ట్ ఇది ఒక బౌల్లోకి తీసుకొని టేస్ట్ చూడండి. ఇది స్వీట్గా ఉంటే నేను చెప్పే కొలతలు సరిపోతాయి, లేదు అంటే కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు గుజ్జుకి 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఇది ఒకవేళ స్వీట్గా లేదనుకోండి, మీరు ఇంకొక 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. అలానే ఇంకో 1/4 కప్పు రవ్వ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే కొలతలు వచ్చేసి ఇది స్వీట్గా ఉంది, సో 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం. బెల్లం అనేది బాగా కరిగిపోవాలండి. ఇది వేసాక ఏమవుతుందంటే ఈ గుజ్జు అనేది పల్చగా అయిపోతుంది. ఇలా పల్చగా మంచిగా బెల్లం కరిగేంత వరకు కలుపుకోండి. అందులోనే కొంచెం ఒక చిటికడంత యాలకల పొడి వేస్తే టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇందులోనే ఒక చిటికడంత సాల్ట్ వేసుకుని మంచిగా కలుపుకోవాలి. బెల్లం అనేది మంచి బెల్లం తీసుకోండి. పౌడర్ బెల్లాలు, పంచదార బెల్లాలు వాడకండి, కన్సిస్టెన్సీ రాదు, గారెలు క్రాక్స్ వచ్చేస్తాయి. సో ఇందులోనే 1కి 1.5 కప్పు రవ్వ. నేను 1 కప్పు గుజ్జుకి 1/2 కప్పు బెల్లం, 1.5 కప్పు రవ్వ కూడా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. మీరు బెల్లం ఎక్కువ వేసినట్టయితే ఇంకో 1/4 కప్పు రవ్వ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలి. పిండిని కలుపుకుని ఒక అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టాలండి. అట్లా చేసినట్టయితే మంచిగా బైండ్ అవుతుంది పిండి, గారెలు వేసుకోవడానికి బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే చేతికి ఆయిల్ రాసుకుని మంచిగా చిన్న చిన్న బాల్స్లా తీసుకుని ఇలా మనం గారెలు వేసుకుంటాం కదా, అలానే ఆయిల్లో డ్రాప్ చేయాలి. ఇదేంటంటే గారెలు పల్చగా వేసుకోండి, కొంచెం మందగా వేస్తే టైం ఎక్కువ తీసుకుంటాయి కుక్ అవ్వడానికి. చిన్నగా కొంచెం పల్చగా వేసుకోండి, సరిపోతాయి. ఇది ఆల్మోస్ట్ 10 to 15 minutes పడతాయండి, ఎందుకంటే లోపల వరకు కుక్ అవ్వాలి కదా. మనం హైలో పెడితే ఏమవుతుందంటే ఫ్లేమ్ పైన కలర్ వచ్చేస్తే లోపల ఉడకవు. సో మనం సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి ఈ గారెలు అనేవి. ఇలా ఒక్కొక్కటి వెంటనే కదపకండి, కొంచెం అది కుక్ అయ్యాక అప్పుడు తిరగేయండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా ప్రీవియస్ వీడియోస్ చూసి కామెంట్ చేసి లైక్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అంతేనండి, మన తాటిగారెలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.